పెట్టి రెండోసారి టిఫిన్ పెట్టి టీలు పెట్టి డ్రింకులు ఇచ్చి అప్పు ఇచ్చావో చెప్పవయ్యా, ఆ వ్యక్తి సుబ్బారావు వెంకట్రావు మాతో తిరగవయ్యా అంటే శుభ్రంగా భోజనం చేసి కిళ్ళీ వేసి మగపెళ్లి వాళ్ళగా ఈ వేళ దాకా మళ్ళీ కనపడలేదంటే వాళ్ళ యొక్క మోటివ్ ఏంటో ఆలోచించుకోండి. మేము వెనకాల ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వెనకాల ఒక అదృశ్య శక్తి ఉంది, మీకేమీ జైల్లో పడరు, మీకు నోటీస్ ఇచ్చినా కదా పట్టించుకోలేదనేటువంటి భరోసా పొందినటువంటి ఒక మాఫియా. ఈ మాఫియాని ఎలా ఎదుర్కోవాలో అనేటువంటిది చాలా ప్లాన్ చేస్తున్నాం, ఎదుర్కొ తీరుతాం. ఇందులో బ్రాంచ్ మేనేజర్లు అందరూ కూడా డిసిసిబిలో పనిచేసి బ్రాంచ్ మేనేజర్ కింద హెడ్ కింద రిటైర్ అయిపోయి వచ్చి ఇందులో దూరి వాళ్ళందరూ చేసినటువంటి మోసాన్ని మనం ఏ విధంగా లబ్ధి పొందుదాం అనేటువంటి విధానంలో వెళ్ళి ఒక్కొక్కళ్ళు 5 to 8 కోట్ల దాకా సంపాదించినటువంటి వాళ్ళే. వాళ్ళ జీవితంలో పెన్షన్ తీసుకున్న అంత డబ్బు సంపాదించలేనటువంటి అంత నీచాతినీచమైనటువంటి వాళ్ళే. అందులో దొంగ సలహాలు ఇచ్చి దొంగ మార్గాన్ని నడిపించినటువంటి వ్యక్తి పేరు నాగేశ్వరరావు డైరెక్టర్. రెండోది, నాకేమీ తెలియదు, ఒక్కడికే వచ్చి సర్వ్ చేసి మాతో తెలియని పాపాన్ని పోలేదండి. మూడో వ్యక్తి ఆకెళ్ళ మురళీకృష్ణ, అతను ధర్మంగా మీ ఇంట్లో పూజలు చేయించి ఉపనయనాలు చేయించి అన్నీ చేయించేటువంటి వ్యక్తి, ఒక మిత్రుడు, ఒక వైదిక సంస్కారానికి కట్టుబడినటువంటి బ్లడీ మాస్టర్. అతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్లో వ్రతం చేయించి వాళ్ళ ఇంట్లో దర్శనం పెట్టించి ఆఫ్టర్ ఆల్ అతను 10 కోట్ల రూపాయలు తీసుకుని సిబిసిఐడి వాళ్ళు చెప్పినా మా అమ్మకు బాగోలేదండి, మా అందరికి హెవీ ఆపరేషన్ అని చెప్పి హైదరాబాద్లో దాక్కున్నటువంటి ది బ్రూట్. మూడో వ్యక్తి శంకర్ కాదు, అతని పేరు శేఖర్ని 212 కోట్లు. అతని జీవితం చీపురు పొలంత స్టార్టింగ్. అతని పేరు మీద 8 సివిల్ కేసులు ఉన్నాయి. చాలాసార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ది వరస్ట్ ఫెలో అతను ఈ వేళ దాకా మళ్ళీ వచ్చి ఇది చేయలేదు. కానీ లీలా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ కారులో తీసుకెళ్ళి చైర్మన్ గారి ఇంటి దగ్గర మా పిల్లలు ఉన్నారండి, మమ్మల్ని జైల్లో వేస్తే సెన్సిటివ్గా ఉండేటువంటి పిల్లలు, సెన్సిటివ్గా ఉండేటువంటి భార్య సూసైడ్ చేసుకుంటే మేము గతి ఏంటని చెప్పి చైర్మన్ గారు కాళ్ళ మీద పడ్డటువంటి పడదేసినటువంటి లీలా ప్రసాద్కి మనం ఏం చెప్పాలో చెప్పండి. మొన్న ఇలాంటి బ్రాంచ్ మేనేజర్లు వీళ్ళు ఒక పొలిటికల్ లీడర్ యొక్క అండతోటి కాళ్ళు ఎగరేసుకుని మమ్మల్ని ఏం చేస్తాడనేటువంటి దృక్పథంతో సంచరిస్తున్నారు. మేము 5 ఏం చేయాలో మీరు చెప్పండి. మాకు అన్నవరం ఏది జీపు పెడతాం, నోటీస్ ఇచ్చి వీళ్ళు ఇంటికి వెళ్తే ఒక అతను మా మీద తిరుగుబాటు చేశాడు. పాలమ్ముకునేటువంటి వాడు మా మీద తిరుగుబాటు చేశాడు. ఎలా అందరూ అని అడిగాం. మేము నోటీస్ తీసుకున్నాడు కానీ ఇవ్వలేదు. రిటైర్ ఉంటుంది ఇవ్వలేదు. మీరు కట్టక్కర్లేదని వెనకాల నుంచి ఎవరో చెప్తున్నారు. అది 5-6 రోజుల్లో ఫైండ్ అవుట్ అయిపోతుంది. నాలుగో విశేషం, నిన్న కాకుండా మీరు చూశారు, సిబిసిఐడి వాళ్ళు ఇచ్చారు, 8 ఎకరాలు సీజ్ చేశారు. నిన్న మీకు మెసేజ్లు ఇచ్చే ఉంటాయి. పిఠాపురంలో సర్వీ తోట ఈ రామాంజనేయులు గారు ఉన్నటువంటి ఆవిడ సర్వీ తోట పెంచింది. అది ఇంచుమించుగా 5 to 8 lakhs వర్త్. ఆ తోట కోసేస్తున్నారని చెప్పి మెసేజ్లు వచ్చాయి. అక్కడి నుంచి పల్లంరాజు గారు నాకు ఫోన్ చేశారు. కానీ ఆ ల్యాండ్ సీజ్ చేయలేదు, చెందలేదు. కానీ ఆ డాక్యుమెంట్లు మాత్రం రామాంజనేయుల పేరు మీద ఉన్నాయి. కానీ ఆ రైతులు అడ్డుకోవడం ఎలాగా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పంట మనకి ఇచ్చేమని అడిగడానికి చేస్తే నేను 9 వెళ్తే ఆ పేటలోకి ఉండేటువంటి వ్యక్తులతో నేను పల్లంరాజు గారు లేదా 5 వెళ్తే ఈయన ఒక టాప్ ఆఫీసర్ కింద, టాప్ అడ్మినిస్ట్రేటర్ కింద, చైర్మన్ కింద డిఎస్పీ ఫోన్ అంటే డిఎస్పీ వెళ్ళి చూసుకుంటాడు అని చెప్పి మరి వైనాట్ ఈ అసోసియేషన్ ఎందుకు రాలేదైనా దీన్ని ఏం చేయాలి అన్నట్లయితే రేపు చైర్మన్ గారు రావట్లేదు కాబట్టి రేపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి
డాక్యుమెంట్ తీసుకుని సివిల్ కోర్టులో స్టేటస్ తీయవాలి. నాట్ టు కట్ ది ప్లాంట్స్, నాట్ టు ప్రూవ్ అగైన్. ఇది చేస్తే కానీ వాళ్ళు చేయలేదు. అక్కడ ఉప్పాడలో ఉండేటువంటి డిపాజిటర్స్ వాళ్ళు ఓనర్స్ 60% మేము తీసుకున్నాం, మీ డిపాజిట్ లో 40% తీసుకోండి అనేటువంటి ఒక అగ్రిమెంట్ వచ్చేసారని చెప్పేసి ఆ డిపాజిటర్స్ ఎవరు తిన్న వాళ్ళు అలా తీసేసుకుంటారు. మీరు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మీరు ఎప్పుడు మాతో కలిసి వస్తారు, మేము ఎప్పటికి సాధించేది. రోజు బ్రాంచ్ కి రండి అంటే అప్పుడు మూసేసినప్పుడు ఓ సిట్ ఆఫీసర్ మొదటి వైట్ డ్రెస్ వేసి కూర్చున్నప్పుడు రోజు వచ్చేవారు, బట్టలకి తగ్గేవారు, 1 గంట వేసి వెళ్ళిపోయేవారు. బట్ ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. లోపల ప్రాసెస్ ఏదో జరుగుతుంది కదా, చైతన్య చేస్తున్నటువంటి దానికి ఆ 3 ఆడాలు వస్తారు, శాంతి వాళ్ళు కూడా 4 వస్తారు, అయిపోయి కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోయింది. వాళ్ళలో మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం లేదా? ఎవరో వచ్చాడు, ఏం మాట్లాడారు, ఏం అడిగాడు అనేటువంటి ఇది లేదా? ఈ 4 చెప్పాలనేటువంటి ఏమైనా గుర్తుంటారా? ఇక్కడ ఇక్కడ వీళ్ళు అద్దె కట్టుని ఏడిపించారు. అక్కడ బోర్డు ఖాళీ చేసేటువంటి సామాన్ దగ్గర ఎక్కడ అక్కడ వెనకాల బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు అద్దె కడుతున్నారు. ఒక ఆవిడ అద్దె ఉండేటువంటి వాడు రాత్రి సామాన్ తీసుకుని 1 ఏడాది 23 నెలల దగ్గర రాత్రి ఖాళీ చేసేసి రోహిణి హాస్పిటల్స్ లో వాళ్ళు 100 మనిషి జాయిన్ అయిపోయింది. రోహిణి హాస్పిటల్ అంటే ఇక్కడ మన బజార్ ఎదుర్కొండి, అదే ఎన్ఎస్మూర్తి ఆ రూములు ఖాళీ చేయమని అడుగుతుంటే చాలా సార్లు చేసాం. ఇప్పుడు ఈ 150 మంది మనం వెళ్ళి ఇక్కడ సామాన్ ఏం చేస్తాం? మనకి లగేజీలు 29 బ్రాంచీల్లో ఉండేటువంటి బీరువాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అద్దె కడుతూ పక్కా బిల్లు అద్దె చేసి కడతాం. బిల్లు కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే లోపల ఏం జరుగుతుందో అనేటువంటిది వాళ్ళకి తెలుసు. థర్డ్ వ్యక్తి మా అనుమానంలో మా దాంట్లో దొరికినటువంటి అశోక్ నగర్ బ్రాంచ్ మేనేజర్